అనగనగనగనగా కాకి ఇంకా పావురం చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సరదాగా షికార్‌కి వెళ్తారు. బ్యూటిఫుల్ ప్లేసెస్ కలిసి విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఒకరోజు పావురం కాకి ఇంటికి కాఫీకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళింది. అయితే ఆ మరుసటి రోజు నుంచి కాకికి పావురం ఎక్కడా కనిపించలేదు. సరేలే అని కాల్ చేసింది. కాల్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అబ్బా! ఏమైంది దీనికి అనుకుంది కాకి. సరేలే అని చెప్పి పావురం వాళ్ళ ఇంటికెళ్ళి కనుక్కుందామని ఫాస్ట్‌గా వెళ్ళింది. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, "ఆహా! లేదమ్మా ఎక్కడికో బయటికెళ్తున్నాను" అని చెప్పింది అని వాళ్ళన్నారు. అనగానే సరేనండి అని చెప్పి కాకి రిటర్న్ అయిపోయింది. ఇది ఎక్కడికెళ్ళింది నాకు చెప్పకుండా? ఎప్పుడు కలిసే వెళ్తాం కదా! సరేలే చూద్దాం అని అనుకోగా ఒక 2 డేస్‌లో పావురం కాల్ చేసింది. కాల్ చేసి, "సారీ రా నేను చాలా బిజీగా ఉన్నాను. నీకు మళ్ళీ కాల్ చేస్తానే" అంటే, "ఏ ఏ ఆగు ఏమైందిరా? ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు కాల్ నాది? నేను ఎన్ని సార్లు నుంచి చేస్తున్నాను అండ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నేను కూడా సాల్వ్ చేస్తాను కదా! హెల్ప్ చేస్తాను కదా నీకు" అంది కాకి. అప్పుడు పావురం, "ఆహా! అదేం లేదురా. నేను ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాను మళ్ళీ. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఓకేనా? సరే బాయ్" అని చెప్పి పెట్టేసింది. అప్పుడు కాకి ఏదో మాట్లాడబోయినా ఈ లోపే పెట్టేసింది. కాకికి కొంచెం బాధేసింది. ఏంటి ఇలా అంటుంది పావురం అని. 2, 3 డేస్ తర్వాత పావురం కాకి ఇంటికి వచ్చింది. "హే! వచ్చావా? ఏమైంది అసలు?" అనగా పావురం, "ఏమీ లేదురా. ఇదిగో కార్డ్ తీసుకో. రేపు కొత్త ఇంటి గృహప్రవేశం. పొద్దున్నే వచ్చేయాలి" అని ఎంతో సంతోషంగా చెప్పి వెళ్ళిపోయింది. కాకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, "ఏంట్రా ఒక్క మాటైనా నీతో చెప్పలేదు" అని కొంచెం సర్కాస్టిక్గా అన్నారు. అప్పుడు కాకి తన ఫ్రెండ్ని సపోర్ట్ చేసుకుంటూ, "అదేం లేదు, తను ఏదో బిజీలో చెప్పి ఉండదు" అంది. కానీ కాకికి మనసులో కొద్దిగా బాధగా అనిపించింది. ఇక మార్నింగ్ అయిన వెంటనే కాకి పావురం చెప్పిన అడ్రస్కి వెళ్ళింది. పైనుంచి పూల వర్షంలా పావురం కాకి మీద చెల్లింది. "హే ఏంటిది" అనగానే కాకికి ఆ ఇంటి కీస్ ఇచ్చి, "అదిగో నీకోసం ఈ ఇల్లు కట్టాను. చూడు ఎంత బాగుందో, నీకు నచ్చిందా" అంది. "ఏంటి నా కోసమా? ఎందుకు ఇదంతా చేశావు? దీనికోసమేనా ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు? మొన్నోసారి మీ ఇంటికి కాఫీకి వచ్చాను కదరా, అప్పుడు మీ ఇల్లును చూశాను. ఒక నెల క్రితం వచ్చిన తుఫాను తాకిడికి మీ ఇల్లు బాగా దెబ్బతినింది అని చూశాను. అప్పుడే అనుకున్నా ఎలాగైనా నీకు ఒక మంచి ఇల్లు కట్టివ్వాలి, నిన్ను సర్ప్రైజ్ చేయాలి అని. అందుకే ఇప్పటిదాకా చెప్పలేదు, నిన్ను కలవలేదు." అప్పుడు కాకి వెంటనే పావురాన్ని హగ్ చేసుకుని, "థ్యాంక్ యూ సో మచ్ రా, నీలాంటి ఫ్రెండ్ నాకు దొరికినందుకు" అని కృతజ్ఞతలు చెప్పింది. ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలి అంటే వారిపై నమ్మకం, ప్రేమ, అలాగే ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వారితో గడిపిన పాజిటివ్ క్షణాలను గుర్తు తెచ్చుకోవడం, ఇలాంటివి చేస్తే ఏ రిలేషన్ అయినా నిలబడుతుంది.